Hi everyone, welcome to our channel Vihanshi Academy. Now we will discuss about Maurya Dynasty. మనం ఈ వీడియోలో మౌర్య సామ్రాజ్యం గురించి అయితే పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. ఓకే, మనం ముందు వీడియోస్లో హర్యాంక డైనెస్టీ గురించి, తర్వాత శిశునాగ డైనెస్టీ, తర్వాత నందా డైనెస్టీ గురించి అయితే తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మౌర్య డైనెస్టీ గురించి తెలుసుకుందాం. మౌర్య వంశ స్థాపన గురించి, సామ్రాజ్య విస్తరణ గురించి, సామ్రాట్ అశోకుడు గురించి, ఇంకా పరిపాలన మరియు ఆర్థిక వ్యవస్థ, మౌర్య వంశ పతనం ఎలా అయింది, ఇవన్నీ వివరాలు కూడా తెలుసుకుందాం. ఓకే, భారతదేశ చరిత్రను మలుపు తిప్పినటువంటి ఒక అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం. ఓకే, కేవలం ఒక సాధారణ యువకుడు ఒక అసాధారణ గురువు సాయంతో ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటిగా దీన్ని ఎలా నిర్మించాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సాధారణ యువకుడు అంటే ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. అసాధారణ గురువు చాణక్యుని సహాయంతో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఓకే, క్రీస్తు పూర్వం 322లో మౌర్య సామ్రాజ్య స్థాపన అనేది జరిగింది. మగధను పాలిస్తున్నటువంటి నందవంశపు చివరి రాజు ధనానందుని ఓడించి చంద్రగుప్త మౌర్యుడు ఈ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఓకే, దీని వెనుక ఉన్న అసలైన మేధావి రాజకీయ చతురుడు ఎవరు? ఆచార్య చాణక్యుడు లేదా కౌటిల్యుడు. ఓకే, ధనానందుడు చేసిన అవమానానికి ప్రతీకారంగా చాణక్యుడు చంద్రగుప్తుణ్ణి ఒక గొప్ప వీరుడిగా తీర్చిదిద్ది నందవంశాన్ని అంతమొందించాడు. ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఓకే, సామ్రాజ్య విస్తరణ ఎలా ఉంది? చంద్రగుప్త మౌర్యుడు కేవలం మగధకే పరిమితం కాలేదు. అలెగ్జాండర్ వెనుదిరిగిన తర్వాత ఆయన సేనాధిపతి సెల్యూకస్ నికేటర్ను ఓడించి వాయువ్య భారతదేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చంద్రగుప్తుని కుమారుడైన బిందుసారుడు ఈ సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశం వైపు మరింత విస్తరింపజేశాడు. ఆ తర్వాత సామ్రాట్ అశోకుడు ది గ్రేట్. ఓకే, మౌర్య వంశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప రాజుగా అశోకుడు కీర్తించబడ్డాడు. క్రీస్తు పూర్వం 261లో జరిగినటువంటి కళింగ యుద్ధం అశోకుడు జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఓకే, ఈ యుద్ధంలో జరిగిన రక్తపాతం, లక్షలాది మంది మరణాలు చూసి అశోకుడి మనసు అనేది చెల్లించిపోయింది. ఓకే, ఆ టైం నుండే అంటే ఆ యుద్ధం తర్వాత అశోకుడు యుద్ధ మార్గాన్ని వీడి శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించి ప్రపంచవ్యాప్తంగా దానిని పరిచయం చేశాడు. అశోకుడు నిర్మించినటువంటి స్తూపాలు, వేయించిన శిలాశాసనాలు నేటికి మన చరిత్రకు సాక్ష్యాలు. మన జాతీయ చిహ్నమైనటువంటి 4 సింహాల గుర్తు సారనాథ్ అశోక స్తూపం మరియు జాతీయ జెండాలోని అశోక చక్రం ఈ సామ్రాజ్యం మనకు ఇచ్చినటువంటి గొప్ప కానుకలు. ఓకే, మరి పరిపాలన మరియు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది? మౌర్యుల పరిపాలన వ్యవస్థ అత్యంత క్రమశిక్షణలో ఉండేది. ఓకే, మౌర్య సామ్రాజ్యంలోది పాటలీపుత్ర అంటే ఏంటిది? ప్రస్తుతం ఏంటి? ఇప్పుడు పాట్నా. ఓకే, వీరి రాజధానిగా ఉండేది. చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం మరియు గ్రీకు రాయబారి మెగస్థెనిస్ రాసినటువంటి ఇండికా పుస్తకాల ద్వారా మౌర్యుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేవో తెలుస్తాయి మనకు. వీరి కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, రహదారుల నిర్మాణం అద్భుతంగా జరిగింది. ఓకే, మరి మౌర్య వంశం అనేది ఎలా పతనమైంది అంటే అశోకుడు మరణం తర్వాత వచ్చిన రాజులు బలహీనులు కావడం వలన మౌర్య సామ్రాజ్యం అనేది క్షీణించిపోయింది. క్రీస్తు పూర్వం 185లో చివరి మౌర్య రాజు బృహద్రథుడిని అతని సేనాధిపతి పుష్యమిత్ర శుంగుడు వధించడంతో మౌర్య సామ్రాజ్యం అనేది అంతమై శుంగ వంశ పాలన అనేది ప్రారంభమైంది. ఓకే, దాదాపు ఎన్ని సంవత్సరాలంటే 137వ సంవత్సరాల పాటు భారతదేశాన్ని ఏలినటువంటి మౌర్య రాజవంశం అఖండ భారత నిర్మాణానికి బలమైన పునాది వేసింది. ఓకే, ఈ వీరుల చరిత్ర మన దేశానికి ఇప్పటికి కూడా గర్వకారణం. ఓకే, చంద్రగుప్త మౌర్యుడు తర్వాత ఎవరు? చాణక్యుడు, అశోకుడు, బిందుసారుడు వీళ్ళందరూ కూడా
మౌర్య సామ్రాజ్యాన్ని పాలించింది. చాణక్యుడి సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత బిందుసారుడు తర్వాత అశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని పాలించారు. సో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. చంద్రగుప్త మౌర్య ఫ్యామిలీ ట్రీ ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఫాదర్ చంద్రగుప్త మౌర్య ఫాదర్ క్షేమధర్మ, మదర్ మూర. ఓకే, నెక్స్ట్ చంద్రగుప్త మౌర్యుని సన్ ఎవరు? బిందుసారుడు. ఆ తర్వాత బిందుసారుని కొడుకు అశోకుడు. ఓకే, ద రైజ్ ఆఫ్ మౌర్య డైనస్టీ. ద మౌర్య డైనస్టీ వాస్ ఫౌండెడ్ బై చంద్రగుప్త మౌర్య ఇన్ 321 BCE after overthrowing the last Nanda ruler Dhanananda. ఓకే, చివరి నంద పాలకుడైనటువంటి ధనానందుడిని పడగొట్టిన తర్వాత క్రీస్తు పూర్వం 321లో చంద్రగుప్త మౌర్యుడు మౌర్య రాజవంశాన్ని స్థాపించాడు. ఓకే, చంద్రగుప్త రిసీవ్డ్ గైడెన్స్ ఫ్రమ్ ద గ్రేట్ స్కాలర్ అండ్ స్ట్రాటజిస్ట్ చాణక్య, ఆల్సో నోన్ యాజ్ కౌటిల్య ఆర్ విష్ణుగుప్త. ఓకే, చంద్రగుప్తుడు గొప్ప పండితుడు మరియు వ్యూహకర్త అయినటువంటి చాణక్యుడు నుండి మార్గదర్శకత్వం పొందాడు. ఇతడిని కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తారు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. చాణక్య ఆల్సో నోన్ యాజ్ కౌటిల్య ఆర్ విష్ణుగుప్త. ఓకే, నెక్స్ట్ టుగెదర్ దే ఎస్టాబ్లిష్డ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఎంపైర్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. ఓకే, వీరిద్దరూ కలిసి ప్రాచీన భారతదేశంలోనే అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైనటువంటి సామ్రాజ్యాలలో ఒకదాన్ని అయితే స్థాపించారు. ఇది మౌర్య సామ్రాజ్యం. ఓకే, ఫౌండర్ ఎవరు? దీని ఫౌండర్ ఎవరు? చంద్రగుప్త మౌర్య. పీరియడ్ ఏ టైం వరకు పాలించారంటే 321 BCE టు 185 BCE వరకు అయితే పరిపాలించారు. నెక్స్ట్ క్యాపిటల్, దీని రాజధాని ఏంటి? పాటలిపుత్ర. పాటలిపుత్ర అంటే ఏంటి? ప్రెజెంట్ పాట్నా, బీహార్. ఓకే, చంద్రగుప్త మౌర్య. మరి చంద్రగుప్త మౌర్యుని గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, చంద్రగుప్త మౌర్య వాస్ ఫౌండర్ అండ్ ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ మౌర్య డైనస్టీ. ఓకే, చంద్రగుప్త మౌర్య 321 టు 297 BCE. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య వంశ స్థాపకుడు మరియు మొదటి చక్రవర్తి మౌర్య సామ్రాజ్యానికి. మేజర్ అచీవ్మెంట్స్, ఈయన సాధించినటువంటి ప్రధాన విజయాలేంటో చూద్దాం. డిఫీటెడ్ ధనానంద అండ్ ఎండెడ్ ద నంద డైనస్టీ. ఓకే, ధనానందుడిని ఓడించి నంద వంశాన్ని అంతం చేశాడు. ఎస్టాబ్లిష్డ్ ద మౌర్యన్ ఎంపైర్, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఓకే, డిఫీటెడ్ ద గ్రీక్ రూలర్ సెల్యులస్ వన్ నికేటర్ అరౌండ్ 305 BCE. ఓకే, క్రీస్తు పూర్వం 305 ప్రాంతంలో గ్రీకు పాలకుడైనటువంటి సెల్యూకస్ వన్ నికేటర్ ను ఓడించాడు. అక్వైర్డ్ టెరిటరీస్ ఇంక్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద సెంట్రల్ ఏషియా త్రూ ఏ పీస్ ట్రీటీ. అంటే ఏంటి? శాంతి ఒప్పందం ద్వారా ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ మరియు మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో సహా భూభాగాలను స్వాధీనం చేసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ మ్యారీడ్ సెల్యూకస్ డాటర్ అకార్డింగ్ టు ట్రెడిషనల్ అకౌంట్స్, స్ట్రెంథనింగ్ డిప్లొమాటిక్ రిలేషన్స్. ఓకే, అంటే సాంప్రదాయాల కథనం ప్రకారం ఏంటంటే సెల్యూకస్ కుమార్తెను వివాహం చేసుకొని దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ అపాయింటెడ్ మెగస్తనీస్ ద గ్రీక్ అంబాసిడర్ ఎట్ హిస్ కోర్ట్. గ్రీకు రాయబారి అయినటువంటి మెగస్తనీస్ ను తన ఆస్థానంలో నియమించుకున్నాడు. ఓకే, నెక్స్ట్ అండర్ చంద్రగుప్త ద ఎంపైర్ బికేమ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద ఏన్షియంట్ వరల్డ్. చంద్రగుప్తుని పాలనలో ఆ సామ్రాజ్యం అంటే మౌర్య సామ్రాజ్యం ప్రాచీన ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటిగా మారింది. ఓకే, చాణక్య అండ్ అర్థశాస్త్ర. చాణక్యుడు మరియు అర్థశాస్త్రం గురించి అయితే తెలుసుకుందాం. చాణక్య వాస్ ద చీఫ్ అడ్వైజర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. ఓకే, చాణక్యుడు చంద్రగుప్త మౌర్యునికి ప్రధాన సలహాదారుడు.
నెక్స్ట్ చాణక్య హీ వ్రోట్ ద ఫేమస్ బుక్ అర్థశాస్త్ర విచ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఆయన ప్రసిద్ధ గ్రంథమైనటువంటి అర్థశాస్త్రాన్ని రచించాడు. అది ఈ క్రింది విషయాలనైతే తెలియజేస్తుంది. ఏంటో చూద్దాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన సూత్రాలు, ఒక రాజు ఎలా పరిపాలించాడో అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ టాక్సేషన్, పన్ను విధింపు అంటే ఏంటి, ప్రజలకు ఎంతవరకు పన్ను అనేది విధించాలి, అంటే ఎలాంటి ప్రజలకు, అందులో మిడిల్ క్లాస్ ఉంటారు, డబ్బులు బాగా ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క వారిని బట్టి వేరు వేరు రకాల పన్నులు ఉంటాయిగా, అది ఏ విధంగా విధించాలనేది తెలియజేసింది. నెక్స్ట్ ఫారిన్ పాలసీ అంటే విదేశాంగ విధానం. నెక్స్ట్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ. ఇంటెలిజెన్స్ అండ్ ఎస్పియానేజ్ అంటే ఏంటి, ఇంటెలిజెన్స్ మరియు గూఢచర్యం గురించి. మిలిటరీ ఆర్గనైజేషన్, సైనిక వ్యవస్థ గురించి. ఓకే, ద అర్థశాస్త్ర రిమైన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఆన్ గవర్నెన్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. ఓకే, ప్రాచీన భారతదేశంలోనే పరిపాలనకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన గ్రంథాలలో అర్థశాస్త్రం ఒకటిగా నిలిచింది. ఓకే, నెక్స్ట్ ద బిందుసార. ఓకే, బిందుసారుని గురించి అయితే తెలుసుకుందాం. బిందుసార 297 to 273 BCE. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ చంద్రగుప్త హిజ్ సన్ బిందుసార బికేమ్ ఎంపరర్. చంద్రగుప్త మౌర్యుని తర్వాత ఆయన కుమారుడైనటువంటి బిందుసారుడు రాజ్యాన్ని పరిపాలించాడు. ఓకే, హీ ఎక్స్పాండెడ్ ద ఎంపైర్ ఫర్దర్ ఇంటూ సౌతర్న్ ఇండియా. ఓకే, ఆయన సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలోకి మరింత విస్తరింపజేశాడు. నెక్స్ట్ గ్రీక్ రైటర్స్ రిఫర్డ్ టు హిమ్ యాజ్ అమిత్రోచెట్స్, మీనింగ్ స్లేయర్ ఆఫ్ ఎనిమీస్. అంటే ఏంటిది, గ్రీకు రచయితలు అతనిని అమిట్రోచాటెస్ అని కూడా పిలిచేవారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అంటే మీనింగ్ ఏంటంటే స్లేయర్ ఆఫ్ ఎనిమీస్ అంటే శత్రువులను సంహరించేవాడు అని అర్థం. ఓకే, అమిట్రోచేట్స్, గ్రీక్ రైటర్స్ రిఫర్డ్ టు హిమ్ యాజ్ అమిట్రోచేట్స్. ఓకే, నెక్స్ట్ ఆల్దో లెస్ ఫేమస్ దన్ హిస్ ఫాదర్ అండ్ సన్. ఓకే, తన తండ్రి కొడుకులంత ప్రసిద్ధి లేకపోయినప్పటికీ, అంటే తన తండ్రి చంద్రగుప్త మౌర్యుడు కంటే తన కొడుకు ఎవరు అశోకుడు కంటే అంత ప్రసిద్ధి కాకపోయినా కూడా బిందుసార ప్లేడ్ ఏ క్రూషియల్ రూల్ ఇన్ మెయింటైనింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ద మౌర్యన్ ఎంపైర్. అంటే తనకు తండ్రి కొడుకులతో ప్రసిద్ధి కాలేకపోయినప్పటికీ కూడా మౌర్య సామ్రాజ్యాన్ని నిలబెట్టడంలోనూ బలోపేతం చేయడంలోనూ బిందుసారుడు కీలక పాత్ర పోషించాడు అన్నర్థం. నెక్స్ట్ ఎంపరర్ అశోకుని గురించి అయితే తెలుసుకుందాం. ఈయన పరిపాలన కాలం ఎంత, 273 to 232 BCE. ఓకే, నెక్స్ట్ అశోక వాస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఇన్ వరల్డ్ హిస్టరీ. అంటే ఏంటి, అశోకుడు ప్రపంచ చరిత్రలో గొప్ప పరిపాలకులలో ఒకరు. ఇనిషియల్లీ హీ వాస్ నోన్ యాజ్ ఏ పవర్ఫుల్ అండ్ అంబిషియస్ కాంకర్. అంటే ఏంటి, మొదట్లో అతను శక్తివంతమైనటువంటి ఆశావహమైన విజేతగా పేరుగాంచాడు. అంటే ఏంటి, విజయాన్ని సాధించాలి, ఎలాగైనా సరే విజయాలు పొందాలి, రాజ్యాలు దక్కించుకోవాలి అనే పేరుగాంచాడు మొదట్లో. హిస్ మోస్ట్ ఫేమస్ మిలిటరీ కంపెయిన్ వాస్ ద కళింగ వార్, ఫాట్ అరౌండ్ 261 BCE. ఓకే, అశోకుడు యుద్ధంలో అతని అత్యంత ప్రసిద్ధ సైనిక దండయాత్ర కళింగ యుద్ధం. ఇది సుమారు ఎప్పుడు జరిగిందంట, 261 BCEలో జరిగింది. ఓకే, ఆల్దో అశోక వాన్ ద వార్, ద ఎనార్మస్ లాస్ ఆఫ్ లైఫ్ డీప్లీ అఫెక్టెడ్ హిమ్. ఈ కళింగ యుద్ధంలో అశోకుడు గెలిచాడు, విన్ అయినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి ప్రాణ నష్టం చూసి అతన్ని బాగా ప్రభావితం చేసిందన్నమాట కళింగ యుద్ధం అనేది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కళింగ యుద్ధం వల్ల అశోకుడు చేంజ్ అయ్యాడు. అప్పటి నుండి కళింగ వార్ అనేది అశోకుడిని పూర్తిగా చేంజ్ చేసింది. Thousands of soldiers and civilians were killed and the suffering of the people transformed his outlook.
అంటే వేలాది మంది సైనికులు పౌరులు మరణించడంతో ప్రజల బాధ అతన్ని మార్చేసింది పూర్తిగా. ఆఫ్టర్ ద కళింగ వార్ అశోక ఎంబ్రేస్డ్ బుద్ధిజం. ఓకే, అశోకుడు బౌద్ధ మతంలోకి పూర్తిగా మారాడు. ఎప్పుడు? కళింగ యుద్ధం తర్వాత. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, తప్పకుండా గుర్తుంచుకోండి. ఆఫ్టర్ కళింగ వార్ ద అశోక ఎంబ్రేస్డ్ బుద్ధిజం. ఓకే, కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, బౌద్ధ మతంలోకి మారాడు. ఓకే, హీ రినౌన్స్డ్ అగ్రెసివ్ వార్ఫేర్ అండ్ అడాప్టెడ్ ద పాలసీ ఆఫ్ ధమ్మ విచ్ ఎంఫసైజ్డ్. అంటే ఏంటి? ఆయన దురాక్రమాన్ని యుద్ధాన్ని పూర్తిగా వదిలేసి ధర్మ విధానాన్ని అవలంబించాడు. ఓకే, ఏంటంట చూద్దాం. పీస్ అంటే ఏంటి? శాంతిగా బ్రతకడం. నెక్స్ట్ నాన్ వైలెన్స్, అహింస అంటే హింస చేయకుండా ఉండడం. కంపాషన్ అంటే కరుణతో జీవించడం. రిలీజియస్ టాలరెన్స్ మత సహనం. నెక్స్ట్ జస్టిస్ న్యాయం. వెల్ఫేర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ అంటే ఏంటి? సకల జీవుల సంక్షేమం. అశోక ప్రమోటెడ్ దీస్ వాల్యూస్ త్రూ అవుట్ హిస్ ఎంపైర్ అంటే ఏంటి? అశోకుడు తన సామ్రాజ్యం అంతటా కూడా ఈ విలువలను ప్రోత్సహించాడు. ఓకే, నెక్స్ట్ అశోకాస్ కాంట్రిబ్యూషన్స్ చూద్దాం ఏంటో. ఓకే, నెక్స్ట్ అశోక మేడ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ టు ఇండియన్ హిస్టరీ. ఓకే, అశోకుడు తన సామ్రాజ్యం అంతటా కూడా ఈ విలువలను ప్రోత్సహించాడు. మొత్తం అంతటా కూడా అశోకుడు భారతదేశ చరిత్రకు గణనీయమైనటువంటి కృషి చేశాడు. అవేంటో చూద్దాం ఇప్పుడు. మేజర్ అచీవ్మెంట్స్ ఏంటి? బిల్ట్ రోడ్స్, హాస్పిటల్స్, వెల్స్ అండ్ రెస్ట్ హౌసెస్ అంటే ఏంటి? రోడ్లు, ఆసుపత్రులు, బావులు మరియు విశ్రాంతి గృహాలను నిర్మించాడు. ఓకే, ప్లాంటెడ్ ట్రీస్ అలాంగ్ హైవేస్. ఓకే, రహదారుల వెంట మొక్కలు నాటాడు. నెక్స్ట్ సెంట్ బుద్ధిస్ట్ మిషనరీస్ టు కంట్రీస్ లైక్ శ్రీలంక, నేపాల్, మయన్మార్ అండ్ సెంట్రల్ ఏషియా. శ్రీలంక, నేపాల్, మయన్మార్ మరియు మధ్య ఏషియా వంటి దేశాలకు బౌద్ధ మిషనరీస్ ని పంపారు. నెక్స్ట్ ఇష్యూడ్ రాక్ ఎడిక్ట్స్ అండ్ రాక్ పిల్లర్ ఎడిక్ట్స్ డిస్క్రైబ్ హిస్ పాలసీస్. ఓకే, ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, తన విధాలను వివరిస్తూ శిలాశాసనాలు మరియు స్తంభ శాసనాలు జారీ చేశారు. ఓకే, నెక్స్ట్ ఎంకరేజ్డ్ రిలీజియస్ హార్మోనీ అంటే ఏంటి? మత సామరస్యాన్ని ప్రోత్సహించారు. ఓకే, నెక్స్ట్ స్ట్రెంథెన్డ్ పబ్లిక్ వెల్ఫేర్ అంటే ఏంటి? పటిష్టమైనటువంటి పబ్లిక్ వీటరీ. నెక్స్ట్ అశోకాస్ రూల్ ఈస్ రిమెంబర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎథికల్ గవర్నెన్స్. ఓకే, అశోకుని పాలన సైనిక పరిపాలన యొక్క అత్యుత్తమ స్మృతులలో ఒకటిగా స్మరించబడుతుంది. ఏంటి? అశోక సింబల్స్ ఏంటో చూద్దాం. అశోకాస్ సింబల్స్ ఏంటో చూద్దాం. ఓకే, దీస్ ఇంక్లూడ్ ద లయన్ క్యాపిటల్ ఆఫ్ సారనాథ్, నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటిది? సారనాథ్ సింహ రాజధాని, భారతదేశ జాతీయ చిహ్నం. నెక్స్ట్ ద అశోక చక్ర ఫీచర్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. ఓకే, అశోక చక్రం అనేది మన జాతీయ చిహ్నం మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ దీస్ సింబల్స్ కంటిన్యూ టు ప్రెజెంట్ జస్టిస్, కరేజ్ అండ్ ప్రోగ్రెస్. ఓకే, ఈ చిహ్నాలు న్యాయం, ధైర్యం మరియు పురోగతికి చిహ్న ప్రతీకలుగానే నిలుస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్, మౌర్య సామ్రాజ్యం యొక్క పరిపాలన. ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ వాస్ హైలీ ఆర్గనైజ్డ్. ఓకే, మౌర్య పరిపాలన అత్యంత వ్యవస్థీకృతంగా ఉండేవి. ఫీచర్స్ ఇంక్లూడ్ ఏమేంటున్నాయో చూద్దాం ఇప్పుడు. ఓకే, స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి? స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ పటిష్టంగా ఉండేది అప్పుడు. ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్, వారి పరిపాలన కూడా చాలా గొప్పగా ఉండేది. ఎఫిషియంట్ టాక్సేషన్ సిస్టమ్ అంటే ఎఫిషియంట్ అంటే ఎవరైతే ఎంత కట్టగలరో వారికి అంతే పన్ను మాత్రమే విధించేవారు. లార్జ్ స్టాండింగ్ ఆర్మీ కూడా బాగుండేది, అంటే సైనిక వ్యవస్థ కూడా అప్పుడు బాగుండేది. నెక్స్ట్ నెట్వర్క్ ఆఫ్ స్పైసెస్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్. నెక్స్ట్ వెల్ డెవలప్డ్ రోడ్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఓకే, రోడ్లు,
రవాణా వ్యవస్థ బాగుండేది అప్పుడు. నెక్స్ట్ ద ఎంపరర్ వాస్ అసిస్టెడ్ బై మినిస్టర్స్ అండ్ అఫీషియల్స్ హూ మేనేజ్డ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో కూడా అఫీషియల్ మినిస్టర్స్ ని రిక్రూట్ చేసేవారు. ఎకానమీ, ద మౌర్యన్ ఎకానమీ వాస్ బేస్డ్ ఆన్, ఎకానమీ ఎలా ఉండేదో చూద్దాం అప్పుడు. ఓకే, అప్పుడు ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా ఉండేదంటే ద మౌర్యన్ ఎకానమీ బేస్డ్ ఆన్, మెయిన్ గా దేనిపైన ఆధారపడేదంటే అగ్రికల్చర్, వ్యవసాయం పైన ఆధారపడేది. నెక్స్ట్ ట్రేడ్ అంటే వ్యాపారం పైన, యానిమల్ హస్బెండరీ అంటే పశు పోషణ, నెక్స్ట్ మైనింగ్, క్రాఫ్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ చేతి పనులు మరియు పరిశ్రమల పైన. ద గవర్నమెంట్ కలెక్టెడ్ ట్యాక్సెస్ అండ్ యూజ్డ్ ద రెవెన్యూ ఫర్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్. ఓకే, ప్రభుత్వం ప్రజల నుండి పన్నులు వసూలు చేసి ఆ ఆదాయాన్ని పరిపాలన మరియు రక్షణ మరియు ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించేది. ఓకే, డిక్లైన్ ఆఫ్ ద మౌర్యన్ డైనెస్టీ. ఓకే, మరి ఎలా క్షీణించబడింది మౌర్య సామ్రాజ్యం అనేదో చూద్దాం. ఆఫ్టర్ అశోకాస్ డెత్ ఇన్ 232 BCE, ఎప్పుడైతే 232 క్రీస్తు పూర్వం 232లో అశోకుడు మరణించాడో ద ఎంపైర్ గ్రాడ్యువల్లీ వీకెండ్, ఆ తర్వాత సామ్రాజ్యం మెల్లమెల్లగా క్రమక్రమంగా బలహీనపడింది. డిక్లైన్ ఆఫ్ ద మౌర్య డైనెస్టీ, మరి మౌర్య డైనెస్టీ అంతమవడానికి కారణాలేంటో చూద్దాం ఇప్పుడు. వీక్ సక్సెసర్స్. ఓకే, వీక్ సక్సెసర్స్ అంటే ఎవరు? బలహీనమైనటువంటి వారసులు, అశోకుడి తర్వాత వచ్చినటువంటి వారసులు బలహీనులుగా ఉండడం. అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ అంటే పరిపాలన పరమైన ఇబ్బందులు ఉండేవి. నెక్స్ట్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక సమస్యలు ఉండేవి. నెక్స్ట్ రివోల్ట్స్ ఇన్ డిస్టాంట్ ప్రొవిన్సెస్ అంటే ఏంటి? సుదూర ప్రాంతాలలో తిరుగుబాట్లు ఉండేవి. నెక్స్ట్ డిక్లైన్ ఇన్ సెంట్రల్ అథారిటీ అంటే ఏంటి? కేంద్ర అధికారంలో క్షీణత. ఓకే, ఫైనల్లీ ఇన్ 185 BCE the last Mauryan ruler Bruhadrata was assassinated by his commander-in-chief Pushyamitra Shunga, who established the Shunga dynasty. ఓకే, చివరిగా క్రీస్తు పూర్వం 185లో చివరి మౌర్య పాలకుడైనటువంటి బృహద్రథుని అతని సేనాపతి పుష్యమిత్ర శుంగ హత్య చేసి శుంగ వంశాన్ని స్థాపించాడు. ఓకే, ఈ విధంగా మౌర్య సామ్రాజ్యం అనేది పతనం అయింది. ఓకే, సో దిస్ మార్క్డ్ ద ఎండ్ ఆఫ్ ద మౌర్యస్ ఎంపైర్. ఓకే, దీని వల్ల మౌర్య సామ్రాజ్యం అనేది అంతమైంది. మరి ఇంపార్టెన్స్ ఆఫ్ మౌర్య డైనెస్టీ, మౌర్య సామ్రాజ్యంలో ఇంపార్టెన్స్ ముఖ్యమైనవి ఏంటో చూద్దాం. ఓకే, ద మౌర్య డైనెస్టీ ఆక్యుపైస్ ఏ యూనిక్ ప్లేస్ ఇన్ ఇండియన్ హిస్టరీ బికాస్ ఇట్, భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యానికి, మౌర్య వంశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే క్రియేటెడ్ ద ఫస్ట్ లార్జ్ స్కేల్ ఎంపైర్ ఇన్ ఇండియా, ఎందుకంటే భారతదేశంలో మొదటి భారీ సామ్రాజ్యాన్ని స్థాపించడం వల్ల యూనిఫైడ్ మచ్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఏంటి? భారత ఉపఖండంలో అధిక భాగాన్ని ఏకీకృతం చేసింది. ఓకే, నెక్స్ట్ డెవలప్డ్ అండ్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటే ఏంటి? సమర్థవంతమైనటువంటి పరిపాలన వ్యవస్థను అభివృద్ధి చేస్తారు అప్పుడు. ప్రమోటెడ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి? వాణిజ్య ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించింది. స్ప్రెడ్ బుద్ధిజం అక్రాస్ ఏసియా, ఆసియాలోనే బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశారు. నెక్స్ట్ లెఫ్ట్ బిహైండ్ వాల్యుబుల్ హిస్టరిక్ రికార్డ్స్ సచ్ as అర్థశాస్త్ర అండ్ అశోకన్ ఎడిక్ట్స్, మెయిన్ గా అర్థశాస్త్రం మరియు అశోక శాసనాలు వంటి విలువైన చారిత్రక గ్రంథాలను అప్పుడు ఉన్నవి ఆ సామ్రాజ్యంలో. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి మెయిన్ గా ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేది వన్ లైనర్ క్వశ్చన్స్ రూపంలో చూద్దాం. ఫౌండర్, మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? చంద్రగుప్త మౌర్య. నెక్స్ట్ పీరియడ్ కాలం ఎంత? 321 BCE టు 185 BCE అంటే క్రీస్తు పూర్వం 321 నుండి 185 వరకు. క్యాపిటల్, దీనికి రాజధాని ఏంటి? పాటలిపుత్ర. గ్రేట్ అడ్వైజర్, మరి చంద్రగుప్త మౌర్యునికి సహాయం చేసింది ఎవరు? అడ్వైజర్ ఎవరు? పరిపాలన విషయంలో చాణక్య లేదా కౌటిల్యుడు. ఫేమస్ బుక్ ఏంటి? అర్థశాస్త్ర. గ్రేటెస్ట్ ఎంపరర్,
మౌర్య సామ్రాజ్యంలోనే గొప్ప రాజు ఎవరంటే అశోక. ఫేమస్ బ్యాటిల్, యుద్ధం ఏంటిది? గొప్ప యుద్ధం ఏంటంటే ఇందులో మౌర్య సామ్రాజ్యంలో కళింగ వార్, అది 261 BCE. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. రిలీజియన్ అడాప్టెడ్ బై అశోక. అశోకుని చేత అడాప్ట్ చేయబడినటువంటి మతం ఏంటి అంటే, ఏ మతాన్ని అశోకుడు స్వీకరించాడు అంటే బుద్ధిజం, బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఓకే. నేషనల్ ఎంబ్లం అనేది ఎక్కడుంది? లయన్, క్యాపిటల్ ఆఫ్ సర్నాథ్. ఓకే. నెక్స్ట్ నేషనల్ ఫ్లాగ్ సింబల్ ఏంటి? అశోక చక్ర. ఓకే. లాస్ట్ మౌర్యన్ కింగ్ ఎవరు? బృహద్రాత. సక్సీడెడ్ బై. ఓకే. నెక్స్ట్ వచ్చే వంశం ఏంటి? శుంగ డైనెస్టీ. ఓకే. క్విక్ రివిజన్ లో చూడండి. ఫౌండర్ చంద్రగుప్త మౌర్య, క్యాపిటల్ పాటలిపుత్ర, అడ్వైజర్ చాణక్య, ఫేమస్ బుక్ అర్థశాస్త్ర, గ్రేటెస్ట్ ఎంపరర్ అశోక, ఇంపార్టెంట్ వార్ కళింగ వార్, రిలీజియన్ అడాప్టెడ్ బుద్ధిజం, లాస్ట్ కింగ్ బృహద్రాత, డైనెస్టీ ఆఫ్టర్ మౌర్యస్ శుంగ డైనెస్టీ. ఓకే. ఈ వన్ లైనర్ క్విక్ రివిజన్ ఏదైతే ఉందో కంప్లీట్ గా ఎగ్జామ్ అంటే రేపు ఎగ్జామ్ ఉన్నది అనగా ఈరోజు జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది చూసుకొని వెళ్ళొచ్చు. ఓకే. మౌర్య సామ్రాజ్యం భారతదేశ చరిత్రలోనే ఒక మలుపు. ఇది విశాలమైనటువంటి ప్రాంతాలను ఒకే సామ్రాజ్యం కింద ఏకం చేసింది, బలమైన పరిపాలన వ్యవస్థను స్థాపించింది, ఆర్థిక శ్రేయస్సును కూడా ప్రోత్సహించింది, మరియు ఆసియా అంతటా శాంతి మరియు బౌద్ధ మత సందేశాన్ని కూడా వ్యాప్తి చేసింది. చంద్రగుప్తుని మౌర్యుని విజయాలు, చాణక్యుని జ్ఞానం మరియు అశోక చక్రవర్తి యొక్క మానవతా దృక్పథం నేటికి కూడా ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఓకే. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనిపిస్తుంది. సో మరిన్ని వీడియోల కోసం, మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన విహాన్షి అకాడమీని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యం వరకు అయితే అయిపోయింది. మగధ సామ్రాజ్యంలో 4 రాజ్యాల గురించి అయితే తెలుసుకుందాం. హర్యాంక డైనెస్టీ, నెక్స్ట్ శిశునాగ డైనెస్టీ, నందా డైనెస్టీ, మౌర్య డైనెస్టీ. నెక్స్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.